అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ప్రేమిస్తే ఏమవుతుంది. రచయిత విన్నకోట సుశీలాదేవి గారు. ఈ కథ మొదటి భాగాలు విన్న తర్వాత ఈ భాగం వినండి. ఇక కథలోకి వెళితే, స్వాతి నవ్వింది. ఏం బాగాలేదు, ఏదో తెచ్చి పెట్టుకున్నట్లుంది, కానీ సహజంగా లేదు అంది. సరే, రాత్రికి బాగా ప్రాక్టీస్ చేసి రేపు చెప్తాను. రేపు ఎంత బాగా చెప్తానో నువ్వే చూస్తావుగా. సరే అంది స్వాతి. క్షణం సేపు మౌనంగా ఉన్నాడు. రవి, ఇవాళ మా ప్రిన్సిపల్ నన్ను పిలిచి చివాట్లు వేసింది అంది స్వాతి. ఎందుకు? పోర్షన్ పూర్తి కాలేదని. ఎందుకని కాలేదు? ఎందుకు కాలేదో మీకు తెలీదా? పుస్తకం తెరిస్తే చాలు మీరే కనిపిస్తున్నారు, ఇంకెలా పాఠాలు చెప్పను అంది విచారంగా. రవి నవ్వేస్తూ, ఓ అదా విషయం. పోనీ ప్రేమ పాఠాలు చెప్పు, పిల్లలకి కూడా ముందు ముందు ఉపయోగంగా ఉంటుంది అన్నాడు. పిల్లల సంగతి ఏమో కానీ ముందు నన్ను డిస్మిస్ చేస్తారు. చెయ్యని, హాయిగా వచ్చి నా కౌగిట్లో వాలిపో, ఇద్దరం పక్షుల్లా ఎగిరిపోదాం అని టైం చూసుకున్నాడు. అబ్బా, అప్పుడే 7 అయ్యిందే, నీతో మాట్లాడుతూ కూర్చుంటే టైమే తెలీదు. ఇంకాసేపు కూర్చోండి. వద్దు స్వాతి, మీ ఫాదరు వాకింగ్ నుంచి వచ్చేస్తారు. ఇంతసేపు ఉన్నాడు ఈ దుర్మార్గుడు, మా అమ్మాయికి ఏం నూరిపోస్తున్నాడో అనుకుంటారు. సరే వెళ్ళండి అంది నెమ్మదిగా. అప్పుడేనా అంటూ స్వాతి ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ముక్కు మీద ముద్దు పెట్టుకొని, సంపెంగ పువ్వు వంటి ముక్కు అంటారు, బహుశా నీ ముక్కుని చూసే ఆ వర్ణన వచ్చి ఉంటుంది అని పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. స్వాతి, నీ పెదవులెంత తీయగా ఉన్నాయి, ఏ అమృతం తాగావు? స్వాతి ముఖం చేతులతో కప్పుకుంటూ, ఏమో నాకేం తెలీదు, అయినా రోజు లంచం లేందే వెళ్ళరా? ఊహు, వెళితే ఇక నిద్ర పట్టదు. మీరిలా చేస్తుంటే నాకు నిద్ర పట్టదు. నిద్ర పట్టదా? అయితే ఒక ఉపాయం చెప్పనా అన్నాడు స్వాతి ముఖంలోకి చూస్తూ. ఏమిటది? మీ దొడ్డివైపు తలుపు తీసి ఉంచు, రాత్రికి వస్తా అన్నాడు నవ్వుతూ. స్వాతి కోపంగా చూస్తూ, రామరామ, మీ వ్యవహారం శృతి మించుతోంది అంది. మించదు మరి, తొందరలో మన పెళ్ళి కాకుండా ఉంటే ఇంకా మించుతుంది అన్నాడు బయటికి నడుస్తూ. స్వాతి రవి వెనకాలే బయటికి వచ్చి, రేపు వస్తారా అంది. రాకుండా ఉండగలనా అని వెళ్ళిపోయాడు. మోహన్ గొలుసు చేయిస్తానన్నావు, ఏది? హోటల్లో కూర్చొని ఉండగా మోహన్ని అడిగింది కళ్యాణి. చేతిలోని కప్పు టేబుల్ మీద పెట్టి, చేయిస్తాను కళ్యాణి అన్నాడు. ఆ మాటలకి కళ్యాణి ముఖం చిట్లించింది. మోహన్, ఈ మాట నెల రోజుల నుంచి చెప్తున్నావు, ఇంకా ఎన్ని రోజులు ఇలా చెప్తావు? కళ్యాణి, నీకు కావలసింది గొలుసా నేనా అని అడిగాడు తీవ్రంగా. ఆ మాటకి తడబడిపోతూ, నువ్వే అనుకో, ప్రస్తుతం మాత్రం గొలుసు కావాలి. కళ్యాణి, ఒక్క విషయం చెప్పనా? చెప్పు చిరాగ్గా అంది. కళ్యాణి, ఇప్పటికే నీ గురించి చాలా అప్పులు చేశాను, ఇక చెయ్యలేను. కళ్యాణి తెల్లబోయింది. అప్పులా? ఎందుకు? ఎందుకేమిటి? నీకు కొన్న చీరలు, ఇచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చాయనుకున్నావు అని ప్రశ్నించాడు. నీకు 1000 రూపాయలు వస్తున్నాయి, ఆ డబ్బు ఏం చేస్తున్నావు? మోహన్ చిన్నగా నిట్టూర్చాడు. కళ్యాణి, నీకు అసలు విషయం తెలీదు. ఎన్నాళ్ళ నుంచో నీకు చెప్పాలనుకుంటూ ఉండేవాడిని. మాది పెద్ద కుటుంబం, నాన్నగారికొచ్చే డబ్బు చాలదు. ఇంటికి ప్రతి నెల 500 పంపాలి. ఒక్కొక్కసారైతే ఇంకా ఎక్కువ పంపాల్సి వస్తుంది. ఏం చేస్తాం, తప్పదు కదా. కళ్యాణి ఆ మాటలు విని మ్రాన్పడిపోయింది. ఇన్నాళ్ళు తనకు ఈ విషయాలు తెలీదు. మోహన్కి కూడా తనలాగే బాధ్యతలున్నాయా? కంపెనీ మేనేజరు డబ్బున్నవాడు అనుకుంది. మోహన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంది కూడా. ఇంకా నయం, మోహన్తో అవలేదు. ఇక మోహన్ నుంచి తనకు పైసా రాదన్నమాట. మోహన్తో స్నేహం తెంచుకోవాలి. పోనీలే, వెలుతురుండగానే కళ్ళు తెరుచుకుంది. కళ్యాణి, మాట్లాడవే, నా గురించి చెప్పి నిన్ను బాధ పెట్టానా? అబ్బే లేదు అంది పొడిగా. కళ్యాణి, నువ్వు నా ప్రక్కనుంటే ఇటువంటి బాధల్ని ఎన్నిటినైనా భరించగలను కళ్యాణి. జీవితంలో ఏది లేకపోయినా విచారించను నేను. నీ ప్రేమ ఒక్కటి చాలు నాకు. మోహన్ ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు.
కళ్యాణ్కి ఆ మాటలేవి వినడం లేదు. మోహన్ గొలుసిస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ గొలుసుని కాలేజీలో అందరికీ గొప్పగా చూపించాలనుకుంది. ఛాన్స్ పోయింది. ఇక లేద్దామా మోహన్ అంది బ్యాగు చేతికి తగిలించుకుంటూ. తను ఆశించిన రెస్పాన్సు కళ్యాణి నుంచి రానందుకు మోహన్ బాధపడ్డాడు. అయినా కళ్యాణికి తన మీద ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకోకుండానే తన విషయం చెప్పి పొరపాటు చేశాడేమో. కళ్యాణి, నేను అన్నదానికి ఏం సమాధానం చెప్పలేదే అన్నాడు ఉండబట్టలేక. తర్వాత చెప్తాలే, చీకటి పడుతోంది అంది విసుగ్గా. మోహన్కి నిరాశ కలిగినా చేసేది లేక అక్కడి నుంచి లేచాడు. ఆ రాత్రే కళ్యాణి నిర్ధారణ చేసుకుంది ఇక మోహన్తో తెగదెంపులు చేసుకోవాలని. ఈ మధ్య మళ్ళీ అన్నయ్య దగ్గర నుంచి సెలవులకు రమ్మంటూ ఉత్తరం వచ్చింది స్వాతికి. కానీ రవిని వదిలి వెళ్ళాలని లేదు. అందుకే పేపర్లు దిద్దాలి, అవి అయ్యాక వస్తానని రాసింది. రవి ఈ మధ్య సరిగా రావటం లేదు. ఏమిటంటే కంపెనీ పని అంటాడు. రవి ఒక్కరోజు రాకపోతే ఇక ఎప్పటికీ రాడేమో అనిపిస్తుంది. అది రవికి చెప్తే అతడు నవ్వేస్తూ, అంతే స్వాతి, ప్రేమంటే అలాగే ఉంటుంది అంటాడు. రవి రానప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది రవి నిజంగా తనని ప్రేమించి ఉండడు. ఏదో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తే కొన్నాళ్ళు కాలక్షేపం చేద్దామని తనతో స్నేహం చేసి ఉంటాడు. ఆ మోజు తీరాక తనని మర్చిపోతాడు. ఇప్పుడు బహుశా తనని మర్చిపోయే స్థితిలో ఉన్నాడేమో. లేకపోతే ఎందుకు రాడు? తను అతన్ని చూడాలని, అతనితో మాట్లాడాలని ఇంత తపించిపోతోందే. అతనికేమైనా ఉందా? ఛీ, ఈ మగవాళ్లకు స్త్రీలకున్నంత గాఢమైన ప్రేమ ఉండదు. ఇలా అనుకుంటూ ఉండగానే రవి వచ్చాడు. స్వాతి కోపంతో మాట్లాడకుండా కూర్చుంది. రాణిగారు మౌనవ్రతం పట్టినట్లున్నారు. అయితే నేను రేపు వస్తాను అన్నాడు రవి నవ్వుతూ. అప్పటికి స్వాతి మాట్లాడలేదు. పుస్తకం తిరగేస్తూ కూర్చుంది. సరే, మీరు పుస్తకం చదువుతూ ఉండండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు అంటూ కుర్చీలోంచి లేచాడు. రవి నిజంగా వెళ్ళిపోతాడేమోనని భయం కలిగింది స్వాతికి. కానీ తనంతట తాను మాట్లాడడం ఇష్టం లేదు. రవి కాసేపు బ్రతిమలాడాలి, అప్పుడు మాట్లాడాలి. కానీ రవి కుర్చీలోంచి లేవగానే, వెళ్ళండి, పాపం చాలా పనులున్నాయనుకుంటాను అంది నిష్ఠూరంగా. రవి తిరిగి కుర్చీలో కూర్చొని, అయితే అది వ్రతం కాదన్నమాట. నా మీద కోపమా? కోపం రాదా? మీరు ఎప్పుడు వస్తానన్నారు, ఎప్పుడు వచ్చారు? ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలండి. మీకేం 5 అయ్యేసరికి కాలేజీ నుండి వచ్చి కూర్చుంటారు. మాది అలా కాదు. మాది ప్రైవేట్ కంపెనీ. మా బాస్ ఒక రాక్షసుడు. వాడికి ఇల్లు వాకిలి అక్కర్లేదు. మిగతా వాళ్ళు కూడా అలాగే పనిచేయాలంటాడు. ఇక నాలాంటి బ్రహ్మచారుల్ని చచ్చినా వదలడు. అయితే మాత్రం ఇన్ని రోజులా చూడాలని ఉంటే ఎలాగైనా రావచ్చు. మనసుంటే మార్గం ఉంటుందండి అంది నిష్ఠూరంగా. నాకు మనసుందో లేదో నీకు తెలుసు. వేరే నేను చెప్పడం దేనికి అన్నాడు. ఆ మాటతో స్వాతి కోపం కరిగిపోయింది. రవిని తప్పుగా అర్థం చేసుకున్నందుకు బాధపడింది. అది కాదు రవి, మీరు ఒక్కరోజు రాకపోతే నేను ఉండలేను. నాకు మాత్రం రావాలని ఉండదా? అందున ఎంతో కాలం వేచి ప్రసన్నురాలిని చేసుకున్న నా దేవతని చూడకుండా నేను ఉండగలనా? ఏం చేయను? ఏవో పనులు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ ఉద్యోగానికి రిజైన్ ఇచ్చి హాయిగా నీతో కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోవాలని. కానీ ఏం చేయను? అది సాధ్యం కాదు కదా. ఆ మాటలతో స్వాతి మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోయింది. రవి, అదే రవి, ఆ ప్రేమే నేను కోరుకునేది అనుకుంది మనస్సులో. రవి, రోజు ఉదయం లేస్తూనే సాయంత్రం ఎప్పుడవుతుందా, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూస్తానా అనిపిస్తుంది. సాయంత్రం 5 తర్వాత కాలేజీలో ఒక్క క్షణం ఉండబుద్ధి కాదు. ఒకవేళ కాలేజీలో ఏదైనా మీటింగు కానీ ఫంక్షన్ కానీ ఉందని తెలిస్తే ఇక నా బాధ చెప్పనలవి కాదు. మనసంతా ఇక్కడే ఉంటుంది. ఫంక్షన్ అవగానే పరిగెట్టుకు వస్తాను. అప్పుడు కనుక మీరు రాలేదని తెలిస్తే ఎంత బాధ కోపం వస్తాయో తెలుసా? ఇక ఆ పూట అందరి మీద చెప్పరాని చిరాకు వస్తుంది. ఈ లోకమంతా శూన్యంగా అనిపిస్తుంది రవి. నా మాటలు విని నవ్వుకుంటున్నారా? ఛ, నవ్వడం ఎందుకు? నాకు అంతకన్నా కావలసిందేముంది?
నీ నోటి నుంచి ఇటువంటి మాటలు వినాలనేగా నేను ఇన్నాళ్ళు ఎదురుచూసింది. ఇక లాభం లేదు స్వాతి, మీ నాన్నగారితో మాట్లాడేస్తాను. ఏ విషయం? మన పెళ్ళిని గూర్చి. రాతకి కూడా చూస్తున్నాను. వీలుంటే వచ్చే నెలలో మన పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇక ఆ తర్వాత రవి నవ్వుతూ స్వాతి ముఖంలోకి చూశాడు. ఆ తర్వాత ఆకాశంలో పక్షుల్లా, నదిలో చేపల్లా హాయిగా గడుపుతారు కాలం. కోరుకున్న వ్యక్తితో పెళ్ళి, ఇంతకంటే అదృష్టం ఏముంటుంది? తను ఇంతవరకు ఎన్నో ప్రేమల గూర్చి చదివింది. అన్ని ప్రేమలు చివరికి విషాదాంతాలే అయ్యాయి. ప్రేమించిన వాళ్ళల్లో కొద్దిమంది మాత్రమే పెళ్లి చేసుకోగలిగారు. పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా కొన్నాళ్ళకి ఏవో గొడవలు వచ్చి విడిపోయారు. తాము పెళ్లి చేసుకున్నందుకు విచారించారు. కానీ తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోబోతోంది. తను రవిని దైవంలా పూజిస్తుంది. తమ సంసారంలో ఎటువంటి కలతలు రావు. తమ జీవితం ఆనందమయం అవుతుంది. తమకిద్దరు పిల్లలు చాలు. వాళ్ళని తన అభిరుచులకు అనుగుణంగా పెంచుతుంది. తాను రవి తన పిల్లలతో ఇల్లు స్వీట్ హోమ్ అవుతుంది. స్వాతి కలల్లో తేలిపోసాగింది. స్వాతి, ఈ మధ్య అస్సలు మాటలే కరువయ్యాయే అంది ఒకరోజు కళ్యాణి నోట్బుక్స్ సర్దుకుంటూ. నువ్వు మాత్రం మాట్లాడుతున్నావా అంది స్వాతి. నా విషయం వదిలేయ్. ఎందుకనో. అది సరే కానీ మొన్న స్కూటర్ మీద కనిపించావు. ఎవరతను? అతనా? నా కొత్త ఫ్రెండు శేషగిరిలే అంది కళ్యాణి తేలిగ్గా. స్వాతి ఆశ్చర్యపోతూ కొత్త ఫ్రెండా అంది. అవునే, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. నేను ఆయన్ని ప్రేమిస్తున్నానే. ఇంతకు ముందు కూడా ఇంకో ఇద్దరిని ఇలాగే ప్రేమిస్తున్నట్లు చెప్పిన గుర్తుంది. అవునా? దానికి కళ్యాణి నవ్వేస్తూ అవునే, వాళ్ళని ప్రేమించాననుకున్నాను. కానీ నేను నిజంగా ప్రేమించేది ఈయన్నే. కొన్నాళ్ళు పోయాక ఇంకో వ్యక్తి పేరు చెప్తావేమో. ఏమో, చెప్పినా చెప్పొచ్చు అంటూ బుక్కుల్లో చకచక టిక్కులు పెట్టేస్తోంది. కళ్యాణి ధోరణికి మండిపోయింది స్వాతి. కళ్యాణి, నీది ప్రేమ కాదే, వ్యామోహం. డబ్బు మీది ఆశ. ఎవడు బాగా డబ్బున్నవాడిలా కనిపిస్తే వాడితో తిరుగుతావు. నీ వ్యామోహానికి ప్రేమనే పెద్ద మాట వాడి ఆ మాట విలువ కూడా పాడు చేస్తావెందుకే? ప్రేమ అనేది ఎంత మహత్తరమైనదో నీలాంటి వాళ్లకు తెలీదు. కళ్యాణి నవ్వుతూ ఉపన్యాసం బాగానే ఉంది. నీకు ప్రేమ గూర్చి చాలానే తెలుసన్నమాట అంది. కళ్యాణి తన మాటల్ని తేలిగ్గా తీసుకోవడంతో స్వాతి చిన్నబుచ్చుకుంది. నాకు తెలుసని అనలేదు. నిన్ను ఆ మాట అనొద్దంటున్నాను. అయినా కళ్యాణి, నీ ప్రవర్తన నాకేం బాగాలేదు. కళ్యాణి తలెత్తి స్వాతి వైపు చూసింది. స్వాతి, ఇదివరకోసారి ఇటువంటి సందర్భం వస్తే చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను విను. నాకు డబ్బు కావాలి. అది ఇచ్చే సుఖాలు కావాలి. నాకు డబ్బు లేదు కానీ అందం ఉంది. దానితో డబ్బు సంపాదిస్తున్నాను. నువ్వు నన్ను తిట్టినా అసహించుకున్నా నా పద్ధతి మార్చుకోలేను అంది ఖచ్చితంగా. కళ్యాణి కుటుంబ స్థితి తెలుసు. అందుకే కళ్యాణి మీద జాలి కలిగింది. కళ్యాణి, ఒక్క సలహా విను. ఒక డబ్బున్న వాడిని చూసి పెళ్లి చేసుకుంటే ఏ బాధ ఉండదు కదా. ఈ సలహా బాగుంది. నేను అదే చూస్తున్నాను. ప్రస్తుతం ఆ వేటలోనే ఉన్నాను అంది కళ్యాణి. బెల్ అయ్యింది. స్టాఫ్ రూంలోకి లెక్చరర్లు ఒకరొకరే రావడంతో స్వాతి మాటలు ఆపేసింది. కళ్యాణి పూర్తిగా నాశనం అవ్వకముందే ఎవడైనా డబ్బున్నవాడు ముందుకు వచ్చి కళ్యాణిని చేసుకుంటే బాగుండును అనిపించింది స్వాతికి. రవికి కళ్యాణి విషయం చెప్పాలి. ఏదైనా సలహా చెప్తాడేమో. తన కళ్ళ ఎదుటే తన స్నేహితురాలు నాశనమవుతుంటే తను చూస్తూ ఊరుకోలేదు. ఒకరోజు సాయంత్రం స్వాతి కాలేజీ నుండి వచ్చి వరండాలో కూర్చొని పుస్తకం చదువుకుంటోంది. గేటు చప్పుడైతే తలెత్తి చూసి ఆశ్చర్యపోయింది. రాధ గేటు తీసుకొని వస్తోంది. చటుక్కున కుర్చీలోంచి లేచి రండి రండి అంటూ ఆహ్వానించింది. రాధ మెట్లెక్కి వరండాలోకి వచ్చింది. రాధ ఒంటరిగా రావడం స్వాతికి వింతగా తోచింది. రాధ వైపు చూసింది. రాధ ముఖం ప్రసన్నంగా లేదు. ముఖంలో విచారం తొంగి చూస్తోంది. ఆ విశాలమైన కళ్ళల్లో బాధ, దిగులు, భయం కనిపిస్తున్నాయి. ఎందుకలా ఉంది? కూర్చోండి అంది స్వాతి. రాధ కూర్చుంది. ఒక్కరే వచ్చారా? అవునండి. మా ఇల్లు తెలుసుకున్నారే? రావాలనుకున్నప్పుడు తెలుసుకోవాలి కదా అంది రాధ. ఆహా అంది స్వాతి. క్షణం ఆగి స్వాతే అంది.
మీ అత్తయ్య గారు బాగున్నారా? మళ్ళీ మీ ఇంటికి రావాలనుకున్నాను, కానీ కాలేజీ వర్కుతో బిజీగా ఉండటం వలన కుదరలేదు. రాధ ఏం మాట్లాడలేదు. రాధ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని ఆరాటంగా ఉంది స్వాతికి. రాధ చెప్పే మాట కోసం చూస్తోంది. 5 నిమిషాలు గడిచాయి. రాధ హఠాత్తుగా అంది, మిమ్మల్నొక కోరిక కోరాలని వచ్చాను. ఏమిటో చెప్పండి. రవిబావకు నాకు పెళ్ళి అయ్యేటట్లు మీరు చూడాలి అంది రాధ. ఆ మాట విని స్వాతి కొయ్యబారిపోయింది. స్వాతి, రవిబావ మిమ్మల్నే చేసుకుంటానంటున్నాడు. రవిబావ మీదే నేను చిన్నప్పటి నుంచి ఆశలు పెట్టుకున్నాను. అతడే నా భర్త అనుకుంటూ వచ్చాను. బావ నాకిప్పుడు వేరే పెళ్ళి చేస్తానంటున్నాడు. కానీ నేను చేసుకోలేనండి. బావని తప్ప ఇంకెవర్నీ చేసుకోలేను ఆవేశంగా అంది రాధ. ఆ విషయం మీ బావతో చెప్పలేకపోయారా అని అడిగింది స్వాతి. ఆ మాటకి రాధ నవ్వింది. ప్రస్తుతం మా బావకి నాతో మాట్లాడ్డానికే తీరిక లేదు. ఇక ఈ మాటలు వింటాడా? అక్క, మీరు చదువుకున్నవారు, నన్ను అర్థం చేసుకుంటారని మీ దగ్గరికొచ్చాను. అక్క అన్న రాధ పిలుపు స్వాతి హృదయాన్ని తాకింది. అక్క, నాకు అమ్మా నాన్న చిన్నప్పుడే పోయారు. అత్తయ్య నన్ను పెంచింది. ఇన్ని సంవత్సరాల్లోనూ నాకెప్పుడు అమ్మా నాన్న జ్ఞాపకం రాలేదంటే దానికి కారణం అత్తయ్య ఆదరణ, బావ అభిమానం. చిన్నప్పుడు నేను సరిగా చదవకపోతే చదువులేని పిల్లను చేసుకోను అనేవాడు బావ. ఎప్పుడైనా కాస్త విచారంగా కనిపిస్తే ఇలా ఏడుస్తూ ఉంటే నిన్ను చేసుకోను అనేవాడు. బావ మాటలతో అతడే నా భర్త అనే భావం నాలో దృఢపడింది. మొన్నటి వరకు కూడా రోజుకో గంట సేపైనా నాతో మాట్లాడందే నిద్రపోయేవాడు కాదు బావ. అటువంటిది ఈ మధ్య పూర్తిగా మారిపోయాడు. రోజు మొత్తం మీద 5 క్షణాలు కూడా మాట్లాడడం లేదు. రాధ కంఠం రుద్ధమైంది. కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి. అక్క, ఇప్పుడు మీరే నాకు దిక్కు అని స్వాతి కాళ్ళ మీద పడింది రాధ. స్వాతి ఈ హఠాత్ సంఘటనకు తడబడిపోయింది. క్షణకాలం ఏం చెయ్యాలో తోచలేదు. రాధ కన్నీళ్లు పాదాల్ని అభిషేకిస్తున్నాయి. స్వాతి గబుక్కున రాధని లేవనెత్తి, రాధ, నీ బావ నీకు దక్కేట్టు చేస్తాను, సరేనా అంది అప్రయత్నంగా. ఆ మాటతో రాధ కళ్ళు మిలమిలా మెరిశాయి. ఇంతటితో ఈ భాగం సమాప్తం. మరలా మరో భాగంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.